అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు మనకు UCWS అనే ఆర్గనైజ్ సంస్థ నుంచి మన సార్ వాళ్ళు వీళ్ళందరికీ నా స్కూల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అటువంటి టైంలో సారు మనకు దేవుళ్ళలాగా వచ్చేసి మనకు పేద పిల్లలు ఇక్కడ ఎంతమంది ఉంటారు మీ స్కూల్లో పిల్లలు అంటే దగ్గర 100 మంది వరకు. ఇప్పుడు మన సార్ వాళ్ళు మన పేద పిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు పిల్లలకు ఏమేమి నోట్స్ కావాలని అడిగినారు. ఈ రోజు సార్ వాళ్ళు ఇట్లాంటివన్నీ మనకు ఆ ఒక్క సాయం చేసి మీకు తీసుకొచ్చి పెడతాము. తీసుకొచ్చిన తర్వాత మీ తరపున మేము వచ్చి కొన్ని ఇచ్చేసి వెళ్ళిపోతాను. మిగతా వాళ్ళందరికీ ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత అందరికీ ఇస్తాము. అది కూడా ఇంకోటి ఏమిటంటే వాళ్ళు ఒక్క నోట్స్ ఒక్కొక్క నోట్స్ ఇచ్చిపోయినారు. కానీ సార్ వాళ్ళు సబ్జెక్ట్ ప్రకారంగా మీకు ఏమేమి నోట్స్ కావాలా, పెద్ద పిల్లలకి ఏం కావాలా, చిన్న పిల్లలకి ఏం కావాలని మాతో అడిగి రాపించుకొని సార్ వాళ్ళు తీసుకొచ్చినారు. దానికి ఈ టీం అందరికీ సార్ వాళ్ళ తరపున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఈ పిల్లలందరికీ సార్ చేతుల మీద డిస్ట్రిబ్యూషన్ చేయవలసిన కోరుకుంటున్నాం. ఈ దినం ఎంతో సంతోషకరమైన దినం. దేవుడు మాకు కలిగించినటువంటి ప్రేరేపణ ప్రకారంగా బీద పిల్లలకు విద్యా విషయంలో తోడ్పడితే అదెంతో మనకు ఆశీర్వాదం అని తలంచి బీద పిల్లలు మంచి జ్ఞానవంతులు కావాలనే ఉద్దేశంతో ఈ జ్ఞానం కావాలంటే నీ సంపాదన ఇచ్చి జ్ఞానం సంపాదించుకోమని కూడా మరి కొన్ని గ్రంథాలలో రాయబడ్డాయి. కానీ ఇది మంచి జ్ఞానం ఈ బిడ్డలకు రావాలని, ఈ బిడ్డలు మంచి క్రమశిక్షణలో పెంచులాగున ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ ప్రాథమిక పాఠశాల మరి ప్రధాన హెడ్ మాస్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి టీచర్ బృందానికి నా యొక్క వందనాలు. అదేవిధంగా వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలందరి సహకారంతో మేము కొన్ని మంచి కార్యములు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాము. ఇది ఈ సంవత్సరము మార్చిలో 5వ తారీఖున దీన్ని మేము ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అనాథాశ్రయములు కూడా అక్కడ రైసు, తర్వాత ఈ కందిపప్పు, ఆయిలు ఇలాంటివన్నీ వారికి ఇచ్చి ఈ విధంగానే ఎక్కువ టైం తీసుకోవడం, ఫోటో తీసుకుని కూడా వెళ్ళినాం. కనుక మేము కూడా ఒకరి మీద ఆధారపడేది లేదు. మా కమిటీలో ఉన్నటువంటి వారి యొక్క సహకారాలతో కొన్ని మంచి కార్యాలు చేయాలని, సంఘంలో మంచి కార్యములు చేసి మరి వెనుకబడినటువంటి వర్గంలో వాటి అన్నిటి కూడా కొన్ని మనం చేదోడు ఓదోడుగా చేతనైనోడు చేయటం మంచిదని తలంచుకొని మరి ఈ కార్యక్రమం మేము జరిగిస్తున్నాం. అదే సమయంలో మరి హెడ్ మాస్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి వీరు అడిగినటువంటి వారు మరి దీన్ని ఒప్పుకోవటం, పిల్లలు కూడా చూసాము. పిల్లల దగ్గర నేను కూడా ఉపాధ్యాయున్నే, నేను క్వాలిఫైడ్ టీచర్నే. కానీ వీటికి వచ్చరకు పిల్లలు లోపలికి వెళ్ళి ఎట్లుందని చూసాము. పిల్లలను కంట్రోల్ చేసి క్రమశిక్షణలో పెట్టడం చాలా కష్టం. కనుక ఆ విధంగా మరి అందరూ కూడా వచ్చరకు నమస్కారం సార్ అన్నారు. ఈ క్రమశిక్షణ ఉంటే దైవభక్తి వస్తుంది. చాలామంది మనం చెప్తారు మాతా పిత గురువు దైవం అని. తల్లిదండ్రులు చెప్పిన మాట మీరు వినండి. తల్లి మరి చెప్తుంది, ఆ మాట వినండి. మీ యొక్క తండ్రి చెప్పిన మాట వినండి. వాళ్ళు చెప్పినట్టు మీరు నడుచుకోవాలా. మీకు బజారుకి ఎక్కడికైనా పంపించినట్లయితే ఒక 5 రూపాయలు ఇచ్చి దాంట్లో కొంత పలాని వస్తువు తెమ్మంటే కొంత కొనటం, దాంట్లో కొంత మీకే మీరు మిగిలించుకొని చేయొద్దండి.
ఆ తీసుకొచ్చి నమ్మకంగా మిగిలింది ₹1 ₹2 మీ తల్లిదండ్రులకు ఇచ్చి, అబ్బా మా పిల్లవాడు చాలా మంచివాడని, నాయన ఏం కావాలని ఇంకా ఎక్కువ ఇచ్చి మీకు కావాల్సింది ఇస్తారు. కనుక అలాంటిది మీరు నేర్చుకోవాలా. ఇక ఈ క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఈ క్రమశిక్షణ గురించి మన మొట్టమొదటిగా తెలుగుదేశము స్థాపకుడైనటువంటి ఎన్టీ రామారావు గారు ఈ యొక్క ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఆయన చెప్పిన మాట రాయబడింది. ద డిసిప్లైన్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద నేషన్ అని అన్నాడు. ఈ క్రమశిక్షణ మీకు ఎంత ఉంటుందో అంత మీరు భవిష్యత్తులో అంత మంచివారుగా మీరు తయారవుతారు, గొప్పవారు అవుతారు. ఇలాంటి పిల్లలు రేపు భారతదేశ పౌరులు అయిపోతారు, పెద్దవాళ్ళు అయిపోతారు. కనుక తల్లిదండ్రులు మీరు ప్రేమించండి, వాళ్ళ మాట వినండి. రెండవది, మీకు గురువు ఆయన మీకు విద్యా బోధనం చేస్తున్నాడు. ఆయన చెప్పిన మాట మీరు బాగా వినాలా, బాగా స్కూల్లో చెప్పేది బాగా విని మీరు నేర్చుకోవాలా. అప్పుడు మీకు చెప్పేది ఒక్కసారి అర్థమైపోద్ది. సారి చదివిన పనిలే, మీరు బాగా వింటే మీ మైండ్లో రికార్డ్ అయిపోద్ది. బాగా వినండి చెప్పేది, మాస్టర్లు చెప్పే అవన్నీ మీరండి. ఇక తర్వాత ఎప్పుడైతే మాతా పిత గురువుని మీరు ప్రేమిస్తారో, వారి గౌరవం ఇస్తారో, మీలో దైవభక్తి అనేది వస్తుంది. దైవభక్తి, దేవుని యందు భయభక్తులు ఉంటారు. కనుక ఈ విధంగా మీరు మరి విద్యా బోధన నేర్చుకొని ఇప్పటి నుండే మీకు మంచి బాగా చదువుకోవాలా, గొప్పలం కావాలనే ఉద్దేశంతో మరి మంచి క్రమశిక్షణతో దాని మీద శ్రద్ధ కలిగి మీరు చదువుకోండి. మరి అదే విధముగా మరి ఇంతమందిని మరి మాస్టర్స్, హెడ్ మాస్టర్ మీరు కంట్రోల్ చేసి మీరు ఇలా చేస్తున్నారంటే చాలా వరకు నేను అదంతా గమనించాను, లోపలికి వెళ్ళి చూశాను ఎట్లుందని. మరి వారు చాలా శ్రమపడి మీకు విద్యా బోధన చేస్తున్నారు. బాగా వినండి, బాగా నేర్చుకోనండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ అవకాశం ఇచ్చినట్టు మా ఈయన హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి తర్వాత టీచర్స్ బృందానికి, ఇక్కడ పరిచయం చేయవారికి, ఇక వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నా వందనాలు తెలుస్తూ నా యొక్క నమస్కారం తెలిసి విరమించుకుంటున్నాను. తెలియజేస్తున్న అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ సొసైటీ అనేది గుంటకల్ పట్టణంలో గత మార్చ్ నెలలో మేము ప్రారంభించాం. ఈ సొసైటీకి ఫౌండర్ అయినటువంటి బూదాల గాబ్రియల్ గారు, బిషప్ కోప్ ఫౌండర్గా నేను ఉంటున్నా, జనరల్ సెక్రటరీగా విద్యాన్ అని. దీంట్లో కొంతమంది సభ్యులు ఉన్నారు, పాస్టర్స్ అంతా కూడా. అయితే వీరందరి సహకారంతో ఈ పనులు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. నెలకి 2 నెలలకు ఒకసారి ఏదో మంచి పని చేయాలని. అయితే ఇక్కడ ఈ స్కూల్ చూసినప్పుడు మాకు ఇక్కడ ఈ పిల్లలకి బుక్స్ ఇవ్వాలనే ఆలోచనతో హాస్టల్ వీళ్ళని టీచర్స్ అడిగాం. దానికి బాగా కోఆపరేట్ చేసినటువంటి వ్యక్తులు ప్రధాన ఉపాధ్యాయులు నాయక్ గారు, సుపరిచితులు నాకైనా. ఏదేమైనా నేనేమన్నానంటే, ఏమంటున్నామంటే, మేము అంతటోళ్ళు కాదు కానీ ఉన్న దాంట్లో ఏదో మనకు చేతనైంది సహాయం చేయటువంటి ఉద్దేశంతో, మనసుతో మేము ముందుకు వచ్చాం. ఈ అవకాశం మాకిచ్చారు, కల్పించారు వీళ్ళు. ఎవరు? హెడ్ మాస్టర్ గారు. వారికి నా ప్రత్యేక ఉందని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక పని చేయాలి అంటే ఆ పని కల్పించే వాళ్ళు కావాలి మనకు. కనుక ఈ పని మేము అడిగిన వెంటనే మాకు మా యొక్క విజ్ఞాపన వాళ్ళని మన్నించి, సార్ రండి మీరు తప్పకుండా మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నామని చెప్పి ఆయన ఆహ్వానించడం నాకు చాలా సంతోషం అనిపించింది. కనుక దాన్ని బట్టి ఈరోజు మీ పుస్తకాలు గొప్పలు కాకపోయినా ఉన్న దాంట్లో పిల్లలకి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాం. కనుక ఈ అవకాశం మీ అందరికీ, అలాగే మీడియా మిత్రులకు కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ, నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంది పిల్లలు ఏంటంటే చదువు లేక, పుస్తకాలు లేక, మేము కూడా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పుస్తకాలు లేవు మాకు. మేము ఏదో వాళ్ళని అడిగి రాసి పాస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక అదే స్థాయి నుంచి మేము వచ్చాం. కనుక ఈరోజు దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ స్థాయిని, అంటే మాకున్నటువంటి పొజిషన్ బట్టి కొద్దిమంది కన్నా మేము సాయం చేయగలిగితే చాలు. డబ్బులు ఎక్కువనే కాదు కానీ ఉన్న దాంట్లో మేము ₹1 అంటే కనీసం ఒక 60 పైసలు మేము తిన్నాం, 40 పైసలు ఖర్చు పెట్టే ఉద్దేశం, మంచి మనసుతో ఈ యొక్క ఆర్గనైజేషన్ మేము ప్రారంభించాం. ఈ యొక్క ఆర్గనైజేషన్ అందరూ సహకరిస్తారు. వారిని బట్టి వారికి వందనాలు తెలియజేస్తూ, అలాగే ఇంతవరకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా మీడియా మిత్రులు నా హృదయం వందనాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రిస్టియన్ వెల్ఫేర్ సొసైటీ గుంటకల్ తరపున ఈ యొక్క సొసైటీ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ బిషప్ బూదాల గాబ్రియల్ సార్ గారి ఆధ్వర్యంలో మరి మన గుంటకల్ పట్టణంలో ఉన్నటువంటి 33వ మున్సిపాలిటీ వార్డు బెంచుకోటాల్లో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గవర్నమెంట్ ప్రీ ప్రైమరీ స్కూల్లో ఈరోజు మేము ఈ యొక్క ఉచిత నోట్బుక్స్
అంటే పిల్లలకు ఉపయోగపడే నోట్బుక్స్ని దాదాపు 10,000 విలువ చేసే నోట్ పుస్తకాలను మా యూసీడబ్ల్యూ సొసైటీ తరఫున పంపిణీ చేస్తున్నాము. మరి ఈ యొక్క పంపిణీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా సొసైటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ క్రీస్తు ప్రేమను కూడా మేము ఈ సమాజంలో చూపించాలనే ఒక ఉద్దేశంతో ముందుకు పోతూ ఉంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి మా ఒక సొసైటీలోని మా ఒక సొసైటీ కో-ఫౌండర్ జనరల్ సెక్రటరీ గిద్యోన్ గారి ఆధ్వర్యంలో మరి మేమందరూ ఒకసారి మాట్లాడుకొని మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్, గవర్నమెంట్ స్కూల్, ప్రైమరీ స్కూళ్ళు ఎలా ఉన్నాయనే పరిస్థితులు మేము పరిశీలన చేసినాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రైమరీ స్కూల్లో ఎక్కువ శాతం నిరుపేద పిల్లలే చదువుతూ ఉంటారు. డబ్బున్న వాళ్ళంతా కార్పొరేట్ స్కూల్లో పోయి చదువుతారు, కానీ ప్రైమరీ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళకి వస్తేనే నిరుపేదలు వచ్చి చదువుతూ ఉంటారు. సో ఇలాంటి నిరుపేదలకు ప్రభుత్వం నుండి ఎన్నో మంచి సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం ఇస్తూ ప్రోత్సహిస్తుంటున్నది. మరి మేము కూడా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి 10,000 రూపాయలు విలువ చేసేగలిగే నోట్బుక్స్, అంటే నోట్బుక్స్లో కూడా మేము అన్ని ఒకే రకమైన బుక్స్ తేలేదు. లాంగ్ నోట్బుక్స్ తీసుకొని వచ్చినాము. వైట్ నోట్బుక్స్, రూల్డ్ నోట్బుక్స్, అన్రూల్డ్ నోట్బుక్స్, ఇలా లాంగ్, షార్ట్ అన్ని టైప్ ఆఫ్ బుక్స్ దాదాపు ఈ స్కూల్లో ఉన్నటువంటి 100 మెంబర్స్ స్ట్రెంత్. మన సుభాష్ చంద్రబోస్ స్కూల్ బెంచుకోటలో ఉన్నటువంటి ఒక ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి 100 మెంబర్స్కి ఈ యొక్క పుస్తకాలు, వివిధ రకాలైనటువంటి నోట్బుక్స్ని ఉచితంగా పంపిణీ చేయాలని మేము ఆలోచించుకొని మరి ఈ యొక్క కార్యక్రమానికి చేయాలని మేము ముందుకు వచ్చినప్పుడు మాకు సహకరించినటువంటి వారు స్థానిక స్కూల్ హెడ్ మాస్టర్ నాయక్ గారు, మరి అదేవిధంగా జైన సార్ కూడా, ఈ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న సార్ కూడా మమ్మల్ని ఎంతగానో మరి ముందుండి అడ్వైస్ చేసినాడు. మాకు ఎలాంటి బుక్స్ కావాలంటే చెప్పాడనమాట. సో సార్ గారికి, హెడ్ మాస్టర్ గారికి, సార్తో పనిచేస్తున్న టీచర్స్, ఇంకా 2-3 టీచర్స్ ఉన్నారు, వారికి కూడా మా యూసీడబ్ల్యూఎస్ యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా, మా ఒక సొసైటీ తరఫున మీ అందరికీ నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి సమాజంలో ఇంకా అనేకులకు తెలియజేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.